అదానీ గ్రూప్ ఎలాంటి పనులు చేసినా ఇండియాలో విచారణల్లో పెద్దగా ఏమీ తేలదు. కానీ స్విట్జర్లాండ్ మాత్రం అలా కాదు. ఇప్పుడు ఆ గ్రూప్ కు చెందిన మనీ లాండరింగ్ సొమ్ముపై స్విస్ రెగ్యులేటరీ విచారణ సంస్థలు సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నాయి. స్విస్ అటార్నీ జనరల్ కార్యాలయం స్విస్ బ్యాంక్ అకౌంట్లో అదానికి ఉన్న దాదాపు 2,600 కోట్ల సొమ్మును సీజ్ చేసిందని హిండెన్బర్గ్ ఇటీవల ప్రకటించింది. స్విస్ ఫెడరల్ క్రిమినల్ కోర్ట్ క్రిమినల్ ప్రొసీడింగ్స్ ను గత ఏడాది జూలైలోనే ప్రారంభించింది. మనీ లాండరింగ్ కు పాల్పడిన వ్యక్తిని, సంస్థ గుట్టును బయటపెట్టడానికి విచారణ సంస్థలు దర్యాప్తు వేగవంతం చేశాయి. మారిషస్, బెర్ముడాలో అదానీ స్టాక్స్ కు చెందిన నిధులను పెట్టుబడిగా పెట్టి మనీ లాండరింగ్ కు పాల్పడిందన్న ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. స్విస్ మీడియాలో ఇది అదానీ గ్రూప్ దేనని వార్తలు కూడా వచ్చాయి. బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, మారిషస్, బెర్ముడాలో వివాదాస్పద నిధులలో అదానీ అనుబంధ సంస్థ ఫ్రంట్ మ్యాన్ పెట్టుబడి పెట్టిందని ప్రకటించారు. 2021 నాటికి అదానీపై మనీ లాండరింగ్ సెక్యూరిటీల ఫోర్జరీ విచారణలో భాగంగా స్విస్ అధికారులు బహుళ స్విస్ బ్యాంక్ ఖాతాలలో ఈ సొమ్మును స్తంభింపజేసినట్లు హిండెన్బర్గ్ ప్రకటించింది. ఈ వ్యవహారంలో స్విస్ దర్యాప్తు సంస్థలు అదానీ గురించి వ్యతిరేక సాక్ష్యాలు ప్రవేశపెడితే మరోసారి అదానీ స్టాక్స్ ఘోరంగా పడిపోయే అవకాశం ఉంది.